ఏముందని ఫోన్ ట్యాపింగ్? ఒక్కడొక్కడు రెచ్చిపోయి బల్బ్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ ఎవడిచ్చిండు వాడికి సమాచారం పెట్టిన వాడికి? ఎక్కడ విన్నారు? కేసీఆర్ కేటీఆర్ సంబంధమా? ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు? ఏ బల్బుతో పెడతాడు వాడు ఎవడైనా సరే? దేని కొరకు? ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్, మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే? ఏం దాడి మీరు చేస్తున్నది? మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయేదన నీ కారు పగిలిందే మొత్తం. కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు, ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు. ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్లలో. ఏంది దుర్మార్గం? ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు. రాజకీయ పార్టీలుగా మేము ఆరోపణలు చేసుకోవచ్చు, అది మా మధ్యన ఉంటుంది. మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపే మీకు ఎవడిచ్చిండి? ఇది ఏముంది? సంవత్సరాల కాలంగా ఓ పరిమాణ కాళేశ్వరం మాట్లాడినరు. ఏముందిరా కాళేశ్వరంలో? ఒక పిల్లర్ కుంగితే ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయి, ఎన్ని వంతెనల కూలి ఎంతమంది చేస్తున్నారు మీ రాష్ట్రాలలో? మీరు వెళ్తున్న చోట తీద్దామా లెక్క? ఇక్కడేదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక సీరియల్ లాగా కూడా కాదు, సీరియల్ సిరీస్ నడుపుతున్నారు. ఒక్కడు ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం, నా రహస్య సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించని చెప్పిన మనిషి ఉండే ఇప్పటివరకు ఎవరైనా? ఒక మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా ఉన్నారా? ఇగో ఇది మా ఫోన్, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయినరు, దీంతో నాకు నష్టం కలిగించిండ్రు, నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టిండ్రు, నా పరువేదన తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కటి ఉందా ఇప్పటి వరకు? నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు. ఎవడి సంభాషణ విని అక్కడ మాకు లేదు. ఏందో ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు, మగవాళ్ళ ఫోన్లు విన్నారు, ఇంకోరు ఫోన్లో విన్నారు. వీళ్ళ ఫోన్లు విన్నారు, వాళ్ళ ఫోన్లు విన్నారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవడి ఫోన్ని ఎవరిని దొంగతనం బయట పెట్టిండ్రు, ఎవరి పిల్లలకి సమాచారం ఇచ్చిర్రా? మీరు చేసిన తప్పుడు ఫోన్లకి ఏమైనా దేనికి భయపడుతున్నారు? మీరు తప్పుడు పనులు చేసిరా ఫోన్లలో మాట్లాడి? మిల్లర్కి ఇచ్చిరా సమాచారం ఎవరిదన్నా? మీ వాడు పలానాతో మాట్లాడిన వాడికి చెప్పిరా? బయటపడుతున్నాయి కదా మీ భాగవతాలు ఇప్పుడు ఒకటి. పెద్ద పెద్ద నిధులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో, నీతి సూత్రాలు చెప్పేటోళ్ళు మాట్లాడేటోళ్ళు. ఫోన్ ట్యాప్ లేదు, ఏది లేదు, ఒక పనికి మాలిన కేసు. కేవలం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కొరకు. అన్నిటికీ మించి కేసీఆర్ తెలంగాణను వేరు చేసిండు, తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది.
మా భాగవతాలు బయటపడుతున్నాయి. మేము ఇంత పెద్ద విజనరీలో చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది. ఒక తెలంగాణే కాదు, భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు. వాళ్ళ ఎంత అద్భుతంగా 9 ఏళ్లలో భారతదేశంలోని రికార్డులన్నీ తిరగరాసి అభివృద్ధి అంటే ఏందో, అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా చెందాలనో, సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో, శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్గా చేసిన కేసీఆర్ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తూ ఉంది. మనం అది వీళ్ళ కుట్రకు కారణం, అది వీళ్ళ కక్షకు కారణం. దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా. ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేస్తే ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు. ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు మన ఇంటర్గేషన్ చేసి వచ్చినట్టు నీతులు చెప్పడానికి కొంచెం మన సిగ్గుండాలి కదా. ఏం రాస్తున్నారు నీ పేపర్లో రోజు? ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం. బాధ్యతలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మనకు ఓపిక ఉండాలి అని కేసీఆర్ మమ్మల్ని ఆపిండు. వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్. అరే ఇంతగా దిగజారిపోతున్నాయి, ఎందుకు పాపం వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు, ఇదేం పద్ధతి అని. మాకు నీలాగా ప్రచారం చేసుకునే అలవాటు లేదు. ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నోలే కదా ఓ రోజు తిట్టుకుంది. మేము మీ స్థాయికి దిగజారుతలేము, మాకు కూడా వచ్చు భాష, అన్ని పదాలు వచ్చు, కానీ మేము దాంట్లో పోవడం లేదు. మీరు ఎంత దిగజారినా మీ స్థాయి గదే, మీ బతుకు గదే, మేము ఎప్పుడు హుందాగానే ఉంటాం. కాళేశ్వరము లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు, కేటీఆర్కి సంబంధం లేదు, మా పార్టీలు ఇంకొకరికి సంబంధం లేదు.